వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద జోరు వానతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇక తిరుమలలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానకు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద జోరు వానతో భక్తులు అవస్థలు పడుతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఏంటి ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? భక్తులు అవస్థలకు గురి కాకుండా టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది దర్శనానికి? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది, ముఖ్యంగా ఏదైతే అల్పపీడన ప్రభావంతో సుమారు 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు రేపు ఎల్లుండి అంటే 23వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల ప్రధానంగా ఏదైతే మొదటి రెండవ ఘాట్ రోడ్లో చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ప్రయాణికులు. ఎందుకంటే ఏదైతే ఘాట్ రోడ్లలో కొండ చర్యలలో సైతం విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. కానీ కొండ చర్యలు విరిగిపడినప్పటికీ, బండరాళ్ళు విరిగిపడినా ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో ఇటు ఇంజనీరింగ్ శాఖ కావచ్చు, ముఖ్యంగా టీటీడీ అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లు అంటే ఏదైతే గత 2 రోజుల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు కావడం, మరోవైపు దీపావళి సెలవులు కావడంతో పూర్తిగా స్వామివారి దర్శనానికి భారీ స్థాయిలో తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట వేచి ఉన్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా భక్తులు ఏదైతే క్యూ లైన్లో వెళ్తున్నటువంటి భక్తులు వర్షం పడుతుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేవలం ఏదైతే క్యూ లైన్ ప్రాంతాలు, ముఖ్యంగా ఏదైతే షెడ్లలో ఉన్నటువంటి భక్తులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితి ఉంది. కానీ ఏదైతే క్యూ లైన్లోకి ప్రవేశించేటువంటి భక్తులు రోడ్లలో వెళ్ళేటప్పుడు ఈ వర్షం దాటికి తడుస్తూనే వెళ్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలతో వచ్చే భక్తులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ముసలి వాళ్ళు, ఇటు వికలాంగులతో వచ్చేవాళ్ళు ఆ క్యూ లైన్ల వద్దకి చేరుకోవాలంటే కూడా ప్రైవేటు వాహనాల్లో వెళ్ళాలంటే తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. మరోవైపు ఘాట్ రోడ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వర్షం దాటికి కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీరు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జలపాతాలు భారీగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ కింద ఉన్నటువంటి కపిల్ తీర్థంలో పూర్తిగా వాటర్ దాటికి భక్తులు కూడా అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఆహ్లాదంగా వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ భక్తులు మాత్రం ఆలయాలకైతే వస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా జోరు వాన కురుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎక్కడైతే కోరుతున్నారు. ముఖ్యంగా ఈ తిరుపతి జిల్లా చుట్టుపక్కలంతా రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీదేవి, మీరు కూడా చెప్తున్నారు ఇంకో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని. మరోవైపు వారాంతపు సెలవులు, అక్కడ భక్తుల తాకిడి కూడా ఎక్కువైంది. మరోవైపు చూస్తుంటే ఎడతెరిపి లేని వర్షం, తిరుమల రోడ్లన్నీ కూడా మొత్తం నీటితో నిండిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనైనా క్యూ లైన్లో అంటే బయట నించునే వాళ్ళకి సర్వదర్శనంలో ఉన్న భక్తులకైనా తొందరగా దర్శనం అయ్యేలా టీటీడీ అటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఏమైనా అలాంటి సౌకర్యాలు కల్పిస్తోందా? అంటే ఏదైతే భక్తులకి సంబంధించి ఎక్కడ భక్తులు ఎటువంటి వర్షాలకి తడవకుండా, ముఖ్యంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అంటే ఎక్కడ క్యూ లైన్లో సంబంధించి కావచ్చు వాళ్ళు ఎంటర్ అయ్యే క్యూ లైన్లకి ప్రాంతాల్లోనే వాళ్ళు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లోనే నేరుగా క్యూ లైన్ల వద్ద ఆ బస్సులను దింపే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లకు చూసుకున్నట్లయితే పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఈ క్యూ లైన్లోకి ప్రవేశిస్తే వర్షం పడే అవకాశం
అవకాశం లేదని చెప్పేసి టీటీడీ అయితే తెలుపుతుంది. ఏదేమైనప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఏదైతే ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకి సర్వదర్శనం కూడా భక్తుల్ని అనుమతిస్తాము. ఖచ్చితంగా రాత్రిలోపే దర్శనం వాళ్ళకి పూర్తి చేసే విధంగా ఉంటుంది. ఎవరైనా రాత్రిపూట క్యూ లైన్లో ఎవరు ఉండకుండా చేస్తామని చెప్పేసి టీటీడీ మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే ఈ వర్షం వల్ల భక్తులు చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం స్వెటర్లు కావచ్చు, ముఖ్యంగా ఎటువంటివి తెచ్చుకునే అవకాశం ఉండదు. కానీ అక్కడ వాళ్ళు వచ్చిన ప్రాంతంలో స్వామివారికి కాళ్ళల్లో చెప్పులు కూడా లేకుండా ఏదైతే అక్కడ వచ్చేటువంటి నడిచే ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో వాళ్ళు భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా టీటీడీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.